ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు వాళ్ళకే పెత్తనమిచ్చి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. తెలంగాణ లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. అది పక్కన పెడితే రాజకీయంగా ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడినరు, చాలా ప్రగల్భాలు పలికినరు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ బీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయింది? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ₹1 దానికి ఇవ్వలేదు? బీమా హాఫ్ కెపాసిటీకి ఇవాళ సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేరు? నెట్టెంపాడు మేము డైరెక్ట్గా రిజర్వాయర్లు అన్నీ చూసి వచ్చినాం. 4 TMC రిజర్వాయర్ అన్న కాడ 2 TMC కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసినరో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో, మీరు కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ, దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు. అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు? మీకేం లాలుచి ఉంది ఆంధ్ర పాలకులతో? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, వాళ్ళు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో మన తెలంగాణలో ఆ చిత్తశుద్ధి లోపించింది. ఇవాళ మేడిగడ్డను 2 ఏళ్ళు ఎండబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఇప్పుడు టెండర్లు పిలిచి ఇప్పుడు బాగు చేస్తున్నారు. లక్షల ఎకరాలు 2 ఏళ్లలో ఎండబెట్టిరు మీరు. ఆ రైతన్నల కడుపు కోత మీకు కొట్టకుండా పోదు. అదేవిధంగా కృష్ణాలో కూడా 2 సంవత్సరాల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా మాలాంటి వాళ్ళందరం పోయి అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు. అది మీ యొక్క చిత్తశుద్ధి లేనితనాన్ని, పాలమూరు ప్రజల నుంచి పాలమూరు బిడ్డగా అని చెప్పుకుంటున్న మీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే పదే పదే తెలంగాణ ప్రజల ముందు చూపిస్తూ ఉంది. నేను ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్ళాలి, ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి. అది కాపాడే విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇప్పుడు మార్చండి, మార్చినటువంటి దాంతో పనులు చేయండి. అయినా ఒక్క మాట నేను అడుగుతా ఉన్న, తెలంగాణ ప్రజలు కూడా గట్టిగా ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, నిన్న పాలమూరు రంగారెడ్డి మీద మొత్తం ఎన్జిటి స్టే ఇచ్చిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద స్టే లేదా అండి? వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో? పోతిరెడ్డిపాడు మీద స్టే లేకుండేనా? వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో? మరి మీరు 2 సంవత్సరాల నుంచి 27,000 ల్యాండ్ అక్వైర్ అయి ఉంటే కూడా ఒక్క కాలువ కూడా ఎందుకు తవ్వలేదు? మీ డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైనాన్స్ ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. అందులో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్కి సంబంధించిన ఫైళ్లు, జీఎస్టీ యాడ్ అయిన ఫైళ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకే ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక్క తట్టెడు మట్టి కూడా దవ్వుతలేడు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు కేసీఆర్ గారినో ప్రతిపక్షాలను తిడతామంటే ఇవాళ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు, ప్రతి ఒక్కటి తెలిసిన తెలంగాణ. ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు, తెలిసేటట్టుగా చెప్పడానికి తెలంగాణ జాగృతి బయలుదేరింది, జనం బాట పట్టింది. అందుకే ఇవాళ మీరందరూ కూడా అసెంబ్లీ పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు అసెంబ్లీ? మీరు పెట్టి మీరు బీఆర్ఎస్ని తిట్టా, బీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టా, ప్రజా సమస్యలు మాట్లాడకండి, అసెంబ్లీలో టైంపాస్ చేయండి, రీల్స్ చేసుకోండి, బయటికి వెళ్ళండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ మాట తీరు మార్చుకోండి. కరెక్ట్ మాట కాదు ఇది. తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు, ఇది అవమానకరమైనటువంటి మాట తీరు. దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలుస్తూ ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ, మరి చైర్మన్ గారు నాకు ఏదైతే అవకాశం రాజీనామా చేయడానికి గల కారణాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జాగృతి జనంబాట కార్యక్రమం ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా మొన్న 1-2 జిల్లాలు ఏవో క్యాన్సిల్ అయినాయి, వాటిని కూడా ముందు రీషెడ్యూల్ చేసి పెట్టుకుంటాం. ఓవరాల్గా 33 జిల్లాలు తిరిగిన తర్వాత
ఆయా జిల్లాల్లో ఈ 12 ఏళ్లలో ఏం అభివృద్ధి అయింది, ఆయా జిల్లాల ప్రజలు ఏమేం కోరుకుంటున్నారనే విషయాన్ని మేము కూలంకుషంగా అర్థం చేసుకున్న తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఒక్క మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే పోటీ చేస్తుంది. దానికి ఉండే టైం లైను రకరకాల విషయాలన్నీ కూడా టైంని బట్టి అనౌన్స్ చేస్తాం. బట్ అల్టిమేట్ లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రజల గొంతుకై మాట్లాడేటటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి. మేము సగం జిల్లాలు తిరిగినాం ఇప్పటికి తెలంగాణలో. ఎక్కడ సమస్య వచ్చినా మాట్లాడితే ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఒకరెవరైనా అడిగేటోళ్ళు ఉంటేనే ముందడుగు పడుతుందనే విషయం సుస్పష్టంగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. Let us see how it goes. Thank you. Jai Telangana.